హలో ఎవ్రీవన్, ఈరోజు మనం సైనిక్ స్కూల్ 2026 ఎంట్రన్స్ ఎగ్జాము రాసి అందులో క్వాలిఫై అయిన విద్యార్థుల కోసం ఒక మెడికల్ టెస్ట్ ఎలాకేషన్ గురించి చెప్తున్నా. అదేంటి అంటే చాలామంది పేరెంట్స్ మెడికల్ టెస్ట్ స్టార్ట్ అయింది, మాకు ఎటువంటి మెయిల్స్ రావట్లేదు, మాకు నిన్న మొన్న కూడా సర్వర్ బిజీ అయ్యి ఓపెన్ కాలేదు అని చాలా కంగారు పడుతున్నారండి. మీకు మెడికల్ టెస్ట్ వచ్చిందా రాలేదో చెక్ చేయాలంటే ఎట్లా చెక్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చెప్తా, మీరు ఫాలో కాండి. ఫస్ట్ గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళి AISSAC అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ ఓపెన్ నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ NCOZ అనే దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింకే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం హోమ్ పేజీ, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే సైన్ ఇన్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంటుంది. యూజర్ నేమ్ అంటే మనం అప్లికేషన్ నెంబర్. యూజర్ నేమ్ అంటే అప్లికేషన్ నెంబర్. ఇక్కడ మనం ఏ స్టూడెంట్ మనం చెక్ చేస్తున్నాం ఆ స్టూడెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్ మనం టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ది చేసి చూపెడుతున్నా, చూడండి. ఆ స్టూడెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్ ఇది. ఒక స్టూడెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్, యూజర్ నేమ్ ఇచ్చా, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్. ఓకే, సైన్ ఇన్ పోయిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకి ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇది ప్రొఫైల్, స్టూడెంట్ యొక్క ప్రొఫైల్. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న మెనూని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నోటీస్ ఇష్యూడ్, మై ప్రొఫైల్, క్యాండిడేట్ రిజల్ట్స్, కరెక్షన్ విండో అని ఉంటుంది. మెనూకు ఇక్కడ మనం మై ప్రొఫైల్ క్లిక్ చేయండి. మై ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇది ఆ స్టూడెంట్ యొక్క డేటా మొత్తం. ఇక్కడ స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం మన అప్లికేషన్స్లో ఇచ్చిన డేటా మొత్తం. అంతేకాకుండా స్టూడెంట్ యొక్క మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్ ఇట్లా వస్తాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మెడికల్ డీటెయిల్స్ అని ఉంది. మెడికల్ డీటెయిల్స్ ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ చూడండి సైనిక్ స్కూల్ కోరుకొండ వచ్చింది. సైనిక్ స్కూల్ కోరుకొండలో మెడికల్కి అటెండ్ కావాలి, కానీ ఇక్కడ ఎప్పుడు అటెండ్ కావాలి అనేది మనకి ఇవ్వడు. దీన్ని మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మీ ఈమెయిల్, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చిన మెయిల్ ఉంటుంది కదా, దానికి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ అందులో డేట్, టైము మొత్తము అందులో ఉంటుంది. అక్కడ చెక్ చేసుకోండి. అందరికీ ఇది కొద్దిగా సేవ్ చేసుకోండి. తెలవని వాళ్ళకు కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓకే, జయా అకాడమీ హోదా.